ఆర్సీబీ తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం, ప్రభుత్వానికి 9 ప్రశ్నలు వేసిన న్యాయస్థానం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మరోసారి కేసీఆర్ తో హరీష్ రావు భేటీ, రేపు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్న కేసీఆర్. నల్గొండ రైల్వే స్టేషన్ లో నిలిచిన జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ ఫెయిల్ కావడంతో ట్రాక్ మీద ఆగిన రైలు, మరో రైలు ఇంజన్ తెప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు. జగనన్న పాలన ఇకపై గతంలో లాగా ఉండదు, పార్టీ పాలన ఇంకో స్థాయిలో ఉంటుందన్న మాజీ మంత్రి రోజా. గుంటూరు జీజీహెచ్ లో కొమ్మినేని శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు పూర్తి, మంగళగిరి కోర్టుకు తరలిస్తున్న తొళ్లూరు పోలీసులు. సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి డబ్బులు వసూలు, నకిలీ కోర్టు క్రియేట్ చేసి నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి డబ్బులు కాజేత. తిరుమల కొండల్లో అగ్ని ప్రమాదం, శిలాతోరణం శ్రీవారి పాదాల దగ్గర చెలరేగిన మంటలార్పుతున్న 2 ఫైర్ ఇంజన్లు. కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, ఈ నెల 23 వరకు రిమాండ్ కు కాకాని నెల్లూరు జిల్లా జైలుకు తరలింపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన, వైట్ హౌస్ లో స్టార్లింగ్ సేవలు కొనసాగుతాయన్న ట్రంప్. రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు, సంజయ్ బండారి కేసులో నోటీసులు ఇచ్చిన ఈడీ, ఆయుధాల వ్యాపారంలో సంజయ్ బండారి నిందితుడు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ కీలక వ్యాఖ్యలు, ఎమ్మెల్యే పనితోనే నాకు సరిపోతుంది, పెద్ద పదవి బాధ్యతలు ఇచ్చినా నేను చేయలేనంటూ వ్యాఖ్య. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో రాజ్యాంగానికి ప్రమాదం, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని రాహుల్ పిలుపునిచ్చారన్న ఎమ్మెల్సీ అద్దంకి. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది, యావత్ ప్రపంచాన్ని భారత్ ఆకర్షిస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అల్లూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం, పాడేరు అరకులోయలో భారీగా కురుస్తున్న వానలు.